సో అందరికీ హాయ్. నిన్న వ్లాగ్ చేద్దాం అనుకున్నాను కానీ కుదరక చేయలేదన్నమాట. ఐఎమ్ సారీ. అండ్ మన 56 డేస్ షెడ్యూల్లో కూడా మనకి ఓబీజీ కంప్లీట్ అయిపోయిందనమాట. ఓబీజీకి 5 డేస్ ఇచ్చాము. ఈ 5 డేస్ కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ సర్జరీ అనుకున్నాం. సర్జరీ ఒక 6 డేస్ అనుకున్నాం అనమాట. ఈ సర్జరీ అయితే ప్రజెంట్ చదువుతున్నాను. సర్జరీ 6 డేస్ కూడా మే 1 నుంచి 6 దాకా అనమాట. ఈ 6 డేస్లో కూడా ఫస్ట్ 2 డేస్ అయితే కంప్లీట్ అయిపోయాయి. ఈ సర్జరీ నేను ఎలా అనుకున్నానంటే ఈ ఫస్ట్ 5 డేస్ కూడా ప్రిపేర్ అయ్యి ఈ 6th డే రివిజన్ కోసం అలాగే పీవైక్యూస్ కోసం పెట్టుకుందాం అనుకున్నాను. ఈ 2 డేస్ కంప్లీట్ అయిపోయి ఇంకా మనకి చదువుకోవడానికి ఒక 3 డేస్ ఉన్నాయన్నమాట. సో నిన్న ఒక 8.5 అవర్స్ అయితే చదివాను. ఇంకా ఈ మిగిలి ఉన్న ఈ 4 డేస్లో కూడా 3 డేస్ ఉన్నాయన్నమాట మనకి ప్రిపరేషన్ కోసం. సో చూద్దాం. నిన్న నేను యాక్చువల్లీ ప్రవీణ్ త్రిపాఠి సార్ది ఈ వీడియో ఒకటి చూశానన్నమాట యూట్యూబ్లో. చాలా బాగుంది. సార్ చాలా బాగా చెప్పారనమాట. చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. అందులో ఏంటంటే ఒక 50 డేస్ ఉన్నా కూడా మనం ఎలా షెడ్యూల్ చేసుకోవాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా క్రాక్ చేయొచ్చు నీట్ అనేది చెప్పారనమాట. నాకు అది చాలా బాగా అనిపించింది. కుదిరితే నేను కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇవ్వడానికి ట్రై చేస్తాను ఆ వీడియోది. సో మనం రేపు కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ 3rd డే కూడా మనం రేపు మాట్లాడుకుందాం అనమాట. ఒకసారి ఏ టాపిక్స్ కంప్లీట్ అయ్యాయి, ఇంకా ఏమేమి పెండింగ్ ఉన్నాయి, ఇంకెంత చదవాల్సిన పోర్షన్ ఉందని చెప్పేసి. సో అదనమాట ఇవాళ గురించి. అండ్ కీప్ ప్రిపేరింగ్ అండ్ బాయ్.